కేరళలో క్రైస్తవ సంఘాలు ఈ అక్కడ అంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ముస్లిం దేశాల్లో సమస్య ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరెవరు కొట్టుకుంటున్నారు? హిందువులు అందరి పని అయిపోయింది అక్కడ, క్రైస్తవుల పని అయిపోయింది, బౌద్ధుల పని అయిపోయింది, జైనుల పని అయిపోయింది. ఇప్పుడు చివరికి ఒకే మతంలో ఉన్నటువంటి రెండు వర్గాల వివాదాల కింద నడుస్తుంది. కేరళలో అలాగే హిందువుల పని అయిపోయింది, కానీ అక్కడ క్రైస్తవం ముస్లిం సమాజం ఇద్దరు ఉంటారు. అక్కడ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరికొత్త పరిణామం చోటు చేసుకుని కేరళలోని 17 క్రైస్తవ వర్గాల మద్దతు ఉందని చెప్తున్నటువంటి క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ కాసా ఇప్పుడు ఒక పార్టీగా అవతరించడమా లేకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వడమా అన్నటువంటి రూట్లో నడుస్తుంది. మా ప్రయత్నం ఒక మితవాద జాతీయ పార్టీని స్థాపించడమే, అటువంటి రాజకీయ శక్తికి ఆమోదయోగ్యతను కనుగొనడానికి మేము అధ్యయనాలు నిర్వహించాం, కేరళలో అటువంటి పార్టీకి అవకాశం ఉందని మేము కనుక్కున్నామంటూ ఆ కాసా రాష్ట్ర అధ్యక్షుడు కెవిన్ పీటర్ చెప్పుకొచ్చారు. మరో 5గురితో కలిసి 2018లో కాసాని స్థాపించింది, కానీ 2019 దాన్ని ఒక సొసైటీగా నమోదు చేశారు. వాస్తవంగా తరచుగా ఇస్లామోఫోబియా అని పిలువబడే కాసా పౌరసత్వ సవరణ చట్టం, లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్ వంటి వివిధ అంశాల మీద బీజేపీ అనుకూల వైఖరి కనబరుస్తూ వస్తోంది. 2016లో తన ఏకైక కుమార్తె ముస్లింని వివాహం చేసుకోవడానికి కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత తాను లవ్ జిహాద్ బాధితురాలనని కెవిన్ చెప్పుకొచ్చారు. అప్పటి నుండి ఆమె నుండి ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం క్రైస్తవ పార్టీగా పరిగణించబడే కేరళ కాంగ్రెస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన ఔచిత్యాన్ని కోల్పోయిందని ఈ కాసా భావిస్తోంది. కేరళ కాంగ్రెస్ చాలా బలహీనంగా మారిందని, దాని భవిష్యత్ అంధకారంగా ఉందని, పార్టీ తన శక్తిని నిలుపుకోవడం అవకాశం లేదని కెవిన్ చెప్తున్నారు. కాసా ఓ రాజకీయ పక్షంగా రాబోయే సంవత్సరాలు నెమ్మదిగా స్థిరంగా నిలదొక్కునేందుకు ఇదే సమయం అని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు కాసా తరపునే పోటీ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడమా, లేకపోతే కనుక డైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యం. కాసా 120 నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేస్తుంది. మొత్తం 22,000 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువగా మధ్య ఉత్తర కేరళలో ఉందన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తున్నటువంటిది. అది ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.